రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. ఈరోజు ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా కేర్చిపల్లిలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహిస్తున్నాము. మా టీం వాళ్ళు అక్కడ జియో స్కానర్స్తోనే సౌండింగ్ చేస్తున్నారు. వాటర్ లేక ఇలా అయిపోయింది, మొత్తం గడ్డి మాత్రమే నడుస్తుంది. ఆ తాటి చెట్టు ప్రాంతంలో చాలా రోజుల క్రితం ఒక బోర్ వేశారు. వీళ్ళకి గవర్నమెంట్ తరఫున బోర్ శాంక్షన్ అయింది. అయితే సైటు అనేది కరెక్ట్ తెలియదు కాబట్టి ఒకసారి సర్వేతో చెక్ చేసుకుందామని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ల్యాండ్ స్కాన్ చేసినప్పుడు జియో స్కానర్ సహాయంతో చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉందనేది దాన్ని బట్టి ఫైనల్ చేస్తాం. అలాగే మనం సౌండింగ్ చేయకముందే వాళ్ళ భూమిలో ఎక్కడ బండ ఉంది, ఎక్కడ నీరు ఉండే అవకాశం ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఇది మనం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏరియా, అంటే వీళ్ళ ప్రాంతం ఈ విధంగా ఉండిపోయింది. అంటే ఈ బౌండరీ అనేది వీళ్ళ ల్యాండ్, దాని లోపల ఉన్న గ్రీన్ కలర్ని లేకుంటే ఇక్కడ రెడ్ కలర్ని బట్టి మనం అది ఏ విధంగా ఉంది, భూగర్భ జలాలు అని ఎంత లోతులో ఉంది అని ఒక అంచనాకి రావచ్చు. ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టి ఏ ఏరియాలో ఎక్కడ వాటర్ సోర్స్ ఉంది, అక్విఫర్ జోన్ ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకొని అనువైన ప్రదేశం అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ అనుకున్నాం అనుకోండి, ఈ ఏరియా అంటే అక్కడ టోపోగ్రఫికల్లీ హైడ్రోజియాలజికల్ ఏ విధంగా ఉంది, ఎక్కడ వెజిటేషన్ ఎక్కువ ఉంది, ఎక్కువగా వంపు కాలువలు కానీ ఎలా వెళ్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని సర్వే చేసే అవకాశం ఉంటుంది. భూముల్లో కూడా ఇలా సైన్స్ ద్వారా సర్వే చేయించుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. అయితే ఇట్లా బోన్ మ్యాప్ సహాయంతో, ఇస్రో మ్యాప్ సహాయంతో స్కానింగ్ చేస్తూ, అలాగే మీ భౌతికంగా మీ భూమి మొత్తాన్ని తిరిగేసి అక్కడ సౌండింగ్ చేసి ఏ విధంగా ఉంది భూమి లోపల, స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఇంచుల వాటర్ వచ్చే అవకాశం ఉందని ఎస్టిమేషన్ చేయొచ్చు. అయితే మీ భూమి లోపల మీకున్న 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, ఆ స్థలం లోపల భూగర్భం లోపల వాటర్ నిల్వలు ఏ విధంగా ఉంది, వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉంది, అక్కడ ఇంపర్వియస్ బెడ్స్ ఏమైనా ఉన్నాయా, పర్వియస్ బెడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా అక్విఫర్స్ ఎలా ఉన్నాయి, సాయిల్ ఏంటి, అవుట్ క్రాప్స్ స్టేటస్ ఏంటి అని తెలుసుకొని అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ స్కానింగ్ డేటాకి, అక్కడ ఉన్న భూవన్ డేటాకి ఫిజికల్గా హైడ్రోజియాలజీ కండిషన్ ప్రకారం టోపోగ్రఫికల్లీ ఎక్కడ వాటర్ రావచ్చు, ఎంత రావచ్చు అని ఎస్టిమేషన్ చేయొచ్చు. కానీ జియాలజిస్ట్ వచ్చినంత మాత్రాన 100% మీకున్న భూమిలో 3 ఇంచులు, 2 ఇంచులు, 4 ఇంచులు చూయిస్తారు అని కూడా మాత్రం భ్రమ మాత్రం.